మార్చి 14, 2014 హైదరాబాద్ హెచ్ఏసిసి వేదిక కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనే నినాదం తెలుగు రాష్ట్రాల్లో మారి మోగిపోయింది. అధికారం కోసం కాదు, వ్యవస్థలో మార్పు కోసం ప్రశ్నించే గొంతుకగా పవన్ కళ్యాణ్ గారు జనసేన అనే మహావృక్షానికి బీజం వేశారు. ఆనాడు కేడర్ లేదు, బలమైన నేతలు కూడా లేరు. కానీ తనను నమ్మిన లక్షలాది మంది అభిమానులనే సైనికులుగా మార్చుకుని ఆయన ప్రయాణం మొదలైంది. జనసేన అంటే కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, అది ఒక స్పష్టమైన భావజాలం. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించిన 7 సిద్ధాంతాలే ఈ పార్టీకి ఊపిరి. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల మధ్య వైషమ్యం లేని రాజకీయం, భాషా వైవిధ్యాన్ని గౌరవించే సంప్రదాయం, మన సంస్కృతిని కాపాడే సమాజం, ప్రాంతీయ ఆకాంక్షలను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని కాపాడే అభివృద్ధి, మనుషులంతా ఒక్కటే అనే మానవతావాదమే జనసేనకు పునాది. రాజకీయాల్లోకి రావడం సులభం, కానీ దశాబ్ద కాలం పాటు నిలబడటం అసాధ్యం. 2019లో ఎదురు దెబ్బలు తగిలినా, వ్యక్తిగత విమర్శలు ఎదురైనా పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తగ్గలేదు. కేవలం సినీ నటుడుగానే చూసిన వాళ్ళు నేడు ఒక పరిణితి చెందిన రాజకీయ నేతగా ఆయనను గౌరవిస్తున్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో ఆయన చూపిన వ్యూహ చతురత అమోఘం. ఓట్లు చీలకుండా కూటమిని ఏర్పాటు చేసి పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లోనూ విజయం సాధించింది. 100% స్ట్రైక్ రేట్ తో జనసేన సత్తాను దేశవ్యాప్తంగా చాటి చెప్పారు. అధికారం వచ్చినా గర్వపడకుండా సామాన్యుల చెంతకు చేరడమే లక్ష్యంగా ఈసారి 13వ ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్నారు. ఆడంబరాలకు పోకుండా ఎండల తీవ్రత దృష్ట్యా బహిరంగ సభలను రద్దు చేసి పాడేరులోని అడవి బిడ్డల చెంతకు వెళ్లారు. నందిగరువు గ్రామంలో గిరిజనుల సమస్యలు విని వారితో కలిసి సహపంక్తి భోజనం చేయడం ఆయన నవతర రాజకీయానికి నిదర్శనం. 10 ఏళ్ల ఓర్పు, పట్టుదల, నిలకడ నేడు జనసేనను ఒక తిరుగులేని శక్తిగా నిలబెట్టాయి. ఆనాడు సైనికుల్లా అండగా నిలిచిన జన సైనికులు నేడు గర్వంగా తలెత్తుకుంటున్నారు. ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం జనసేన ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది. మరిన్ని ఆసక్తికరమైన రాజకీయ విశ్లేషణల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.